ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ టైటిల్ పోర్లో భారత్ న్యూజిలాండ్ రేపు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఆసక్తికరంగా సాగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తుది అంకానికి చేరుకుంది. రేపే ఫైనల్ మ్యాచ్ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ హై వోల్టేజీ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. వరుసగా మూడోసారి ఫైనల్కు చేరిన టీమిండియా ఈసారి ఎలాగైనా టైటిల్ను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు స్టార్ ఆటగాళ్లతో బలంగా కనిపిస్తోంది. దీంతో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కీలక సూచన చేశాడు. కివీస్ జట్టులోని కేన్ విలియమ్సన్, మిచెల్ శాంట్నర్లతో భారత్ జాగ్రత్తగా ఉండాలన్నాడు. టోర్నీలో ఇప్పటి వరకు టీమిండియా ఆధిపత్యాన్ని కొనసాగించిందని, అయితే న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ను ముఖ్యంగా విలియమ్సన్ను తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించాడు. స్పిన్కు అనుకూలించే దుబాయ్ పిచ్పై శాంటర్ను ప్రభావం చూపిస్తాడని, అతని బౌలింగ్లో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలని డీకే సూచించాడు. నేను కేన్ విలియమ్సన్ విషయంలో ఆందోళన చెందుతున్నా, ఎందుకంటే అతను క్రీజులో పాతుకుపోయి మిడిల్ ఓవర్లలో చక్కగా బ్యాటింగ్ చేయగలడు. శాంటర్న్ నుంచి కూడా ముప్పు పొంచి ఉంది. దుబాయ్ పిచ్లు స్పిన్కు అనుకూలిస్తాయి. శాంటర్న్ తన స్పిన్తో బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వడు. బ్యాటర్లను చాలా తెలివిగా బౌల్తో కొట్టిస్తాడు. శాంటర్న్ మంచి కెప్టెన్ కూడా. విలియమ్సన్, టామ్ లేథమ్ వంటి కొంతమంది ప్లేయర్లపై నమ్మకం ఉంచాడు. న్యూజిలాండ్ టీం బాగుంది. ఈ టోర్నమెంట్లో ఉత్తమ జట్టు ఇదే. భారత్ గెలవాలంటే అత్యుత్తమ జట్టు అయిన న్యూజిలాండ్ను ఓడించాలి అని దినేష్ కార్తీక్ వివరించాడు. ఒత్తిడి అధికంగా ఉండే నాకౌట్ మ్యాచ్ల్లో కివీస్కు మంచి రికార్డు ఉందని డీకే గుర్తు చేశాడు. ఇదే ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలో న్యూజిలాండ్ను ఓడించడం భారత్కు కలిసొచ్చే అంశం.